హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ స్వీట్ రెసిపీ మ్యాంగో పేడ రెసిపీ. స్వీట్ షాప్లో లాగానే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా అలాగే వచ్చింది. ఈజీగా సింపుల్గా స్వీట్ షాప్లో లాగా స్వీట్ని ఏ విధంగా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఎక్కువగా ఇప్పుడు మామిడిపళ్ళు వస్తాయి. మామిడిపళ్ళ సీజన్ కాబట్టి నేను మామిడిపళ్ళతో ఈరోజు స్వీట్ని చేసి చూపిస్తున్నాను. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని అరగంటలో చేసేసుకోవచ్చు. కొత్తగా చూసేవారు కూడా ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా స్వీట్ని మీరు కూడా చేసేయచ్చు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే భారతి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరికైనా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మరింతకి ఆలస్యం మ్యాంగో పేడని ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కొలతల్ని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ని అలాగే కొలతల్ని ఎక్కడ మిస్ చేయకుండా యాస్టీస్గా అలాగే చేయండి. అప్పుడే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా ఇలా ఒక మామిడి పండుని తీసుకోండి. ఇలా నేను ఒక పెద్ద మామిడి పండుని తీసుకున్నాను. మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి మొత్తం తుడిచేసి క్లాత్తో తడి తుడిచేసి ఇలా పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోండి. నేను పెద్ద మామిడిపండు తీసుకున్నాను. ఇది తీయగా ఉంది మామిడిపండు, అందుకని చక్కెర కూడా ఎక్కువగా పట్టలేదు. ఇలా తొక్క మొత్తం తీసేసి ఇలా ముక్కలాగా కట్ చేసుకోండి. ఈ మామిడిపండుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మామిడిపండు ముక్కల్ని మిక్సీ పట్టుకుందాము. నీళ్ళేమి పోయకుండా ఈ మామిడిపండు ముక్కల్ని వేసేసి మిక్సీ పట్టుకోండి. స్మూత్గా అంటే స్మూత్గా మిక్సీ పట్టండి. ఎక్కడ ఈ మామిడిపండు ముక్కల్ని మిగలకుండా చూసుకోండి. స్మూత్గా అంటే చాలా స్మూత్గా పట్టండి. స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఈ మామిడిపండుని గుజ్జు స్మూత్గా వచ్చేటట్టు బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి, ఇలా స్మూత్గా కాటకలాగా రావాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. కొలత కొరకు నేను ఈ బౌల్లోకి వేస్తున్నాను. ఈ పల్పుని, మ్యాంగో పల్పుని చూడండి. ఇలా ఒక కప్పు వచ్చింది నాకు. మ్యాంగో పల్పు ఒక కప్పు వచ్చింది. ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కాక అందులో మనము మిక్సీ పట్టుకున్న మ్యాంగో బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా స్పూన్తో బాగా కలిపేసుకుందాం. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి నేతిలో. ఇలా కంటిన్యూస్గా 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. ఇలా చూడండి, ఇలా కాస్త దగ్గరగా వచ్చేసింది చూడండి. ఇందులో నీళ్ళేమీ పోయకుండా మిక్సీ పట్టుకోండి. అప్పుడే ఈ స్వీట్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా వచ్చాక ఇప్పుడు ఇందులో మనము మిల్క్ పౌడర్ని వేసుకుందాము. మిల్క్ పౌడర్ 1 కప్పు మ్యాంగో పల్ప్ అయితే 3/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు, సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది మిల్క్ పౌడర్. మిల్క్ పౌడరు 3/4 కప్పు వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి. మ్యాంగో పల్పు అలాగే మిల్క్ పౌడర్ 2 కలిసిపోయే వరకు బాగా కలపండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మాత్రమే కలపండి. ఇలా బాగా కలిసాక ఇందులో ఇప్పుడు మనము పాలని పోసుకుందాం. కుంకుమ పువ్వు కలిపిన పాలని పోసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలల్లో వేసి కాసేపు పక్కన పెట్టారంటే కుంకుమ పువ్వు పాలల్లో బాగా కలిసిపోతుంది. అప్పుడు ఇందులో వేసేసుకుందాము. 1 కప్పు నేను చూపించిన కప్పుతో పాలని 1 కప్పు తీసుకోండి. గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసి బాగా కలపండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు ఫ్లేవర్ రావడానికని నేను కుంకుమ పువ్వును వేసాను. ఇలా పాలు పోసి బాగా కలిపేసుకోండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలిపాక ఇందులో చక్కెరను వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో పల్పు అలాగే మిల్క్ పౌడర్ తీసుకున్నాము అదే కప్పుతో 1/2 కప్పు చక్కెరని వేసుకోండి. 1/2 కప్పు చక్కెర వేసి బాగా కలపండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చక్కెర వేసాక ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలపండి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచారంటే
ఈ బ్యాటర్ మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది చూడండి. ఇలా 10 మినిట్స్ తర్వాత దగ్గరగా వచ్చేసింది చూడండి. ఇలా బ్యాటర్ బాగా దగ్గరగా వచ్చేసాక ఇందులో మనము ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. మరి ఎక్కువగా నెయ్యి అవసరం లేదు, ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఇలా కలిపేసేయండి స్పూన్తో. చుట్టుపక్కల ఉన్న స్వీట్ మొత్తం తీసేసి ఇందులోకి కలిపేసుకోండి. చూడండి ఇలా బాగా కలుపుతూ ఉండండి. నెయ్యి మొత్తం ఇందులో కలిసిపోయే వరకు కలపండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా కలపండి. ఇలా నెయ్యి వేసాక ఒక 2-3 మినిట్స్ వరకు కలిపారంటే నెయ్యి మొత్తం స్వీట్లో కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసి మళ్ళీ ఈ స్వీట్ని బాగా కలుపుకుందాం స్పూన్తో. చూడండి నెయ్యి వేసాక 2-3 మినిట్స్కి నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకుంది స్వీట్. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసి మళ్ళీ అలాగే కలుపుతూ ఉండండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు కలిపారంటే నెయ్యి మొత్తం ఈ స్వీట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు కడాయి నుండి కూడా ఈ స్వీట్ సపరేట్ అయిపోతుంది. చూసారా, కడాయి నుండి ఇలా స్వీట్, ప్యాన్ నుండి స్వీట్ సపరేట్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాము. ఎప్పుడైతే ప్యాన్ నుండి స్వీట్ ఎప్పుడు సపరేట్ అవుతుందో అప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా అయినట్టు. అప్పుడు చూసేసి స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి. స్వీట్ను బాగా చల్లారనివ్వండి. ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నారంటే స్వీట్ బాగా చల్లారిపోతుంది. అప్పుడు ఇలా చేత్తో ఇలా కొద్దిగా ముద్దలాగా చేసేసుకున్నాక ఈ స్వీట్ని మనము పేడా షేపులోకి వత్తేసుకుందాము. ఇలా స్మూత్గా చేసేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు ఇలా అన్నారంటే స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా ఈ బ్యాటర్ని తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా బ్యాటర్ని తీసుకొని ఇలా చేత్తో ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది పేడా షేప్. ఇలా చేసేసి ఇలా మధ్యలో కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే అన్నింటినీ ఇలాగే చేసేసుకోండి. కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఇలా రౌండ్గా వచ్చేసి పేడలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అన్నింటినీ ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు వీటిపైన పిస్తాని సన్నగా కట్ చేసి వీటిపైన పెట్టేసుకుందాం. చూడండి ఇలా పిస్తా లేదంటే కాజు, బాదం మీకు ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని పెట్టేసుకోండి. నేను పిస్తాని సన్నగా కట్ చేసి ఇలా అన్నింటిపైన పెట్టేశాను. ఎంత బాగుందో చూడండి. రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా మ్యాంగో పేడ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు కాస్త ఆరాక తినండి. ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేశారంటే స్వీట్ రెడీ అయిపోతుంది. అప్పుడు తినేసేయచ్చు. ఎంతో ఎమ్మిగా ఉంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈ స్వీట్ని సింపుల్గా చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈరోజే ఈ స్వీట్ని ట్రై చేసి తినేసేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొత్తగా చేసేవారు కూడా ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీరు కూడా చేసేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో లాగానే లుక్ వైజ్ కూడా ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మరెందుకు కాలేసం ఈరోజే ట్రై చేసి తినేసేయండి ఈ స్వీట్ని. మ్యాంగోస్ ఎక్కువగా వస్తున్నాయి, మామిడి పళ్ళు ఎక్కువగా వస్తున్నాయి ఈ సీజన్లో. ఇలా మ్యాంగో పైడని చేసేసుకొని తినేయండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. ఈ స్వీటు వారం 10 రోజులు పాడవకుండా ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే కాస్త ఆరాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వారం 10 రోజులు పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజు స్వీట్ని చూసాం కదా, స్వీట్ రెసిపీని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.